హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు S9 టీవీ నేను మీ తేజ ఈ రోజు మనమైతే ఉన్నామండి వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ సింహాద్రిపురం మండలంలో అయితే ఉన్నామండి ఒక రైతు ఇంట్లో ఆ రైతు ఎలా అంటే తన భూమిలో కొంత వరకు భూమి నష్టమైనా పర్వాలేదు నేను దేశ ప్రగతికి తోడ్పడతాననే ఒక అడుగు ముందుకేసి దేశ ప్రగతికి అయితే ఆయన ముందడుగు వేసి ముందుకు వచ్చారండి సో మరిన్ని విషయాలు ఆయన మాటలు అడిగి తెలుసుకుందాము సార్ చెప్పండి సార్ మీ పొలంలో ట్రాన్స్మిషన్ టవర్ ఏర్పాటు చేయడం జరిగిందని మేము విన్నాము నిజమేనా సో ఈ ట్రాన్స్మిషన్ టవర్ ఏర్పాటు చేయడం వల్ల మీకు ఏమైనా నష్టం వచ్చిందా నాకు నష్టం వచ్చినా నష్టం డబ్బులు కట్టి చేశారు మేడం. పరిహారం ముందే ఇచ్చారంటారు. పరిహారము బిల్లు అయినప్పుడల్లా ఇప్పటికి 4 సార్లు చెక్ బిల్లు వచ్చింది మేడం. నాకు వర్క్ అయిపోయినప్పుడల్లా వర్క్ అయిపోయిన ఒక 1 మంత్ కల్లా డబ్బులు వచ్చేసింది. పరిహారం ఎంతవరకు అందుకున్నారు సార్ మీరు? పరిహారం ఇప్పుడు వచ్చేసి 4 చెక్కులు వచ్చినాయి మేడం. నాకు 4 చెక్కులకు గాను ఒక మొత్తం వచ్చేసి 2,80,000 వచ్చింది మేడం వరకు నాకు. సార్ మళ్ళీ మీరు ఏమైనా పంట పెట్టుకున్నారా తర్వాత? అక్కడైతే పంట ఇంతవరకు ఏం పెట్టలేదు మేడం. నేను అంటే మామూలుగా పంట వేయకుండా భూమిలోనే టవర్ వచ్చింది అంటారు. ఆల్రెడీ దాంట్లో పంట ఉండదు, అరటి ఉండేది అరటి పీకేసినారు వీళ్ళు వర్క్ జరిగేప్పుడు. ఆ పంట నష్టం కట్టి ఇచ్చినారు నాకు. సో పంట తీసేసి కూడా ఆ మొక్కకు తగిన ధర మీకు ముందే కట్టేశారు మేడం. సో మీకు చాలా మంది రైతులు అయితే అపోహ పడుతున్నారు, ఇట్లా కరెంట్ షాక్ వస్తుందేమో పంటలు పండవేమో అని అపోహ అయితే పడుతున్నారు. వారికి మీరు ఇచ్చే సమాధానం? వాళ్ళకి అయితే మొత్తానికైతే చాలా మంది ఇట్లా టవర్ పడితే తోటలో దానివల్ల మనం కరెంట్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫీజులు వేసుకోవడము అట్లా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పారు. దాని గురించి అయితే నేనైతే ఆలోచించడం లేదు మేడం. అందులో వాస్తవం ఉందంటారా? వాస్తవం దానికి పవర్ ఎక్కువ కదా అది మేడం. దాని వరకు అయితే మనకి ఏం తెలియదు. ఇప్పటి వరకు మీరు అలాంటి సమస్యలు ఏమైనా ఎదుర్కొన్నారా? ఏమి ఎదుర్కోలేదు. ఇప్పటి వరకు మనకైతే ఎటువంటి సమస్య రాలేదు, కేవలం అవన్నీ పక్కన వాళ్ళు చెప్పిన మాటలే అంటారు. అంతే మేడం. మన వరకు అయితే ఎప్పుడు ఏం నష్టం జరగలేదు. అదే పవర్ అది ఎక్కువ కదా ప్లాంట్ అది. దానివల్ల ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫీజు చేసుకోవడం కానీ ఏదైనా మోటార్ల దగ్గర ఇబ్బందికరంగా అనేది నేను అదే ప్రజలు అంటారు కానీ అంత లేదు. గవర్నమెంట్ అయితే ఇట్లా చేయదు కదా, ఏదైనా ఇబ్బందికరంగా ఉంటుంది రైతులకు. దానివల్ల నేను అపేక్ష చేయలేదు మేడం. పంటకి ఏమైనా నష్టం కలుగుతుందంటారా? పంటకి ఏం నష్టమే కలగదు మేడం. నష్టం ఆల్రెడీగా పీకేసే పంట కట్టేశారు కదా డబ్బులు వాళ్ళు. ఇప్పుడు పంటకైతే నష్టం జరగదు. అంత హైట్ పంట ఏది ఉండదు కదా, టవర్ అంత హైట్ ఉండదు. సరే ఇప్పుడు ఒక రైతు అనేది దేశానికి అన్నదాత అంటారు. ఇప్పుడు ఒక సైడ్ అన్నం పెడుతూ మళ్ళీ దేశాభివృద్ధికి ఇలా విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్మిషన్ కి సహకారం అందిస్తూ కూడా 2 విధాలుగా కూడా మీరు దేశానికి ఉపయోగపడుతున్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు? దీని గురించి మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? నేనైతే ఎలా ఫీల్ కాలేదు మేడం. ఇప్పుడు మనం అభ్యక్ష చేసిన కాదు కదా అది, ఎంతమందికి ఉపయోగపడుతుంది కరెంట్ అది. మన అభ్యక్ష చేస్తే అందరికి ఇబ్బంది కదా అని దాని గురించి అయితే నేను అడ్డు చెప్పలేదు మేడం. ఓకే, చూస్తున్నారు కదండి. మరి ఆయన పొలంలో కొంత భూమి ఇచ్చినప్పటికీ కూడా అంటే ఎటువంటి రిజిస్ట్రేషన్ కానీ అలాంటి చేయాల్సిన అవసరం లేకుండా కేవలం అనుమతి ఇచ్చినందుకు గాను నేను పరిహారం అందుకున్నాను మేడం. దాన్ని ఉపయోగించి ఇంకా మిగతా పంటలు కూడా నేను పెట్టుబడి పెట్టుకొని మిగతా విధాలుగా కూడా నేను డబ్బు సంపాదించుకోవడానికి నాకు ఒక ఆసరాగా అయితే ఉంది. అందులో టవర్ ఏర్పాటు చేసిన తర్వాత కూడా నాకు పంటకు కానీ భూమికి కానీ ఎటువంటి నష్టం జరగలేదు. కరెంట్ షాక్ కొడుతుంది అనే చాలా మంది రైతులు కేవలం అవి అపోహలు మాత్రమే. ఇప్పటి వరకు మాకు అటువంటి సమస్యలు ఏవి కూడా ఎదురు కాలేదని మన రైతు అయితే చెప్తున్నారు. చాలా మంది రైతులు అయితే ఇలాంటి అపోహలు ఉన్నాయి, ఆ అపోహలన్నీ అవాస్తవాలని మన రైతు మాటలు అయితే మనకు తెలిసింది.